కట్టుకుంటే ఆ గూడు మొత్తం పీకేశాడు. తర్వాత ఇంకొక చోటకి వెళ్ళింది, ఇంకొక ఇంటి మీదకి వెళ్ళింది. ఆ ఇంటి మీద కూడా గూడు కట్టుకుంది. అది చక్కగా పిచ్చి గూడు అంటే బాగా అందంగా ఉంటుంది. అది సహజంగా మేము చిన్నపిల్లలు అంటే మేము చిన్నప్పుడు మా ఇల్లు ఉండేది పెంకుటిల్లు. చిన్నపిల్లప్పుడు ఈ చెట్లు ఉండేవి. ఆ ఏ చెట్లకి గూళ్ళు అమర్చుకుంటాయి, చిన్న చిన్న పీసులతో అమర్చుకుంటాయి. ఆ పిచ్చుకలు వాటిలో నివాసం చేస్తుంటాయి, వాటిలో ఉంటాయి. నేను చిన్నప్పుడు వాటిని చూసి ఈ ఎట్ట కట్టుకుంటున్నాయి అని ఆలోచించాను. అది భలే కట్టుకుంటాయి. ఆ పిచ్చికి కూడా ఒకటి పీకి చూస్తే ఇటు పోవటానికి మళ్ళీ ఇటు లోపలికి ఒక గుంటగా పైన ఒక ఆకారంగా భలే ఉంటుంది. ఆ పిచ్చిక ఇంకో చోట పోయి గూడు కట్టుకుంది, దాన్ని బీగేశారు. ఇక మరలా ఇంకో చోటకి వెళ్ళింది. ఇంకొక ఇంటి మీద గూడు పెట్టుకుంది. ఆ ఇంటి మీద కూడా మళ్ళీ దాన్ని పీకేశారు. అది బాగా ఎండాకాలం అయింది, బాగా వానాకాలం అయింది. ఇట్నే వానాకాలం అయింది. వానాకాలం అయ్యి ఆ పిచ్చిక ఆ గూడు మీద నుండి ఆ గూడు పీకేస్తే ఇంటి మీదకి వెళ్ళింది. ఇంటి మీదకి వెళ్ళి అది ఏడుస్తూ ఉంది. ఎందుకు అంటే ఒక ఇంట్లో గూడు పెట్టుకుంటే అది పీకేశారు, ఇంకొక ఇంట్లో గూడు పెట్టుకుంటే అది పీకేశారు. అట్లాగా ప్రతి చోట ఒక 3 ఇళ్ళు అలాగా తిరిగింది. 4వ ఇంట్లో కూడా గూడు పెట్టుకుంటే అది పీకారు, 5వ ఇంట్లో గూడు పెట్టుకుంటే అది పీకారు, 6వ ఇంట్లో